హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్గా ఉన్న బీజేపీ సీఎం రమేష్ ఎపిసోడ్ తర్వాత ఆ పార్టీ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం మొత్తం ఇప్పటికీ తాము ఆంధ్ర నాయకత్వానికి వాళ్ళ చెప్పుచోతల్లోనే ఉన్నామన్నట్టు వ్యాఖ్యానిస్తుండడం కొంచెం దురదృష్టకరం. ఎందుకనంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా యాక్టివ్ ఉన్న టైంలో సీఎం రమేష్ నిజానికి యాక్టివ్ ఏం లేడు, పాలిటిక్స్లో ఏం యాక్టివ్ లేడు. చంద్రబాబు నాయుడుకు అనుచరుడుగానే ఆయన ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ఎపిసోడ్లో కేటీఆర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్లోనే కొంత సత్యదూరంగా ఉన్నాయి. ఎందుకంటే కవిత బెయిలు రావడానికి కేటీఆర్ సీఎం రమేష్ను కలిసిన దానికి సింక్ అయితలేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఆయన 2009లోనే టికెట్ కేటీఆర్ రావడానికి కారణం ఆయన చెప్పడము, దాన్ని బలపరుస్తున్నట్టు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడము కొంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే సీఎం రమేష్ కాంటాక్ట్ వ్యవహారంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని అందరూ అనుకుంటున్న టైంలో బండి సంజయ్ ఆయనకు మద్దతుగా పెట్టడము, ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ఒక పార్టీకి ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రము ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని ఒక అనుమానం మాత్రం కలిగేలా ఉన్నది. ఎందుకనంటే బండి సంజయ్ లాంటి లీడరు లేకపోతే సీఎం రమేష్ లాంటి లీడరు చాలా తేడా ఉంది. బీజేపీ సిద్ధాంతాలను పూర్తిగా విశ్వసిస్తూ ఆ పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేసే బండి సంజయ్కి సీఎం రమేష్ చాలా తేడా ఉంది. వీళ్ళంతా ఏ సమయంలో టీడీపీని వీడి బీజేపీ పోయారన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా కాంట్రాక్టర్ల నుంచి రాజకీయాలకు మారారు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసము ఒక సిద్ధాంతం గల పార్టీ నేతలు మాట్లాడము కొంత తెలంగాణ సమాజంలో ఆలోచింపజేస్తున్నారు. ఇవాళనే బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. నిజానికి ఆయన మాట సాధ్యమవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే